అందుకోసమే ఈ మొత్తం లెక్కల్ని క్యాబినెట్లో మొదటి వారంలో ఉంచి శాసనసభలో బీసీలకి ఓబీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం పొలిటికల్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ 42% రిజర్వేషన్ ఇవ్వటం కోసం మార్చి మొదటి వారంలో క్యాబినెట్లో తీర్మానం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లుని పాస్ చేసి కొన్ని దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నటువంటి బలహీన వర్గాలకి చట్టరూపంగా ఒక చట్టబద్ధతను కల్పించడం కోసం నిర్ణయం తీసుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ బిల్లు పాస్ చేయటమే కాకుండా ఈ పాస్ చేసినటువంటి బిల్లుని కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం. పార్లమెంట్లో కూడా బిల్లుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి బిల్లుని పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టి దీని మీద ఆమోదం పొందడం కోసం మేము చేయాల్సిన ప్రయత్నం అంతా చేస్తాం. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మాకున్నటువంటి పార్లమెంటు సభ్యులందరినీ సహాయ సహకారాలు తీసుకోవటమే కాకుండా ఈ ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి బృందంగా ప్రధానమంత్రిని కలుస్తాం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలందరినీ కలుస్తాం. అట్లాగే పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కూడా కలుస్తాం. వారందరి మద్దతు కూడా కూడగడతాం. వారందరి సహకారంతో పార్లమెంట్లో కూడా దీన్ని పాస్ చేయించుకొని పూర్తి చట్టబద్ధత దశాబ్దాల చిరకాల వాంఛైనటువంటి ఓబీసీల కళలను నిజం చేసే ప్రక్రియని మొదలు పెడతా ఉన్నాం. ఇటు శాసనసభలో మార్చి మొదటి వారంలో మేము ప్రవేశపెట్టినప్పుడు శాసనసభలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వారికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అక్కడి నుంచే బిల్లు పాస్ చేసే ప్రక్రియ నుంచే ఏకగ్రీవంగా బిల్లు పాస్ చేయటమే కాదు, కేంద్రంలో కూడా అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారిని కానీ మిగతా రాజకీయ పార్టీలని కలిసి ఒప్పించడానికి కలిసి వచ్చే రాజకీయ పార్టీలన్నింటిని కూడా తీసుకొని పోతాం. అంతిమంగా మా అందరి ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేబినెట్ యొక్క ఆలోచన దశాబ్దాల ఓబీసీల చిరకాల వాంఛైనటువంటి 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో తీసుకొని రావటం అనేది అందించడం అనేది మా అందరి ముందున్నటువంటి బలమైన కోరిక, లక్ష్యం కూడా. ఈ చేసే ప్రక్రియలో ఇప్పటివరకు మాతో సహకరించినటువంటి వాళ్ళ ధన్యవాదాలు చెప్తూనే ఓబీసీల లక్ష్య సాధనలో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని, అడుగుల్ని మద్దతిస్తూ ఓబీసీల కోసం సహకరిస్తున్నటువంటి వారికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే ఓబీసీల లక్ష్యాల్ని, వాళ్ళ కోరికను నీరుగార్చడం కోసం
రాజకీయ పరంగా కుట్రపూరితంగా ఎవరైనా వాళ్ళకి మేలు జరగకూడదనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళకు కూడా మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. సమాజంలో అనేక దశాబ్దాలుగా వెనుకబడి ఉన్నటువంటి ఈ వర్గాల అభ్యున్నతి కోసం మీ రాజకీయ ప్రయోజనాలు కూడా పక్కన పెట్టి మేము చేసే ఈ ఉన్నతమైనటువంటి కార్యక్రమానికి మద్దతు పలకవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీంట్లో మేధావుల్ని అట్లాగే ఈ వర్గాల ప్రయోజనాలు కాక్షించేటువంటి ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా, దీనికి మద్దతు కూడగట్టడానికి మేము ఈ సహాయ సహకారాలు అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధన్యవాదాలు.